24వ అధ్యాయం 5వ వాక్యం. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. చాలు, ఈ మాట మీద మీ దృష్టి ఉంచండి. తక్కువ సమయంలో ముగించుకుందాం. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి అని మనం చదువుకున్నాం. గుడారము అంటే ఇల్లు. ఆ రోజులలో ఇశ్రాయేలీలు గుడారాల్లో నివాసం ఉండేవారు. మన ప్రత్యక్ష గుడారం చూస్తే మధ్యలో మందిరం, తూర్పు గుడారములు, పడమర, ఉత్తరం, దక్షిణం 12 గోత్రాల వాళ్ళు గుడారాలు వేసుకొని ఉండేవారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా గుడారాల్లో నివాసం ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. గుడారము, రెండవది నివాస స్థలం. ఈ 2 పదాల మీద మీ దృష్టి ఉండాలి. గుడారము అంటే బయటికి కనిపించేది, నివాస స్థలము అంటే లోపట ఉండేది. గుడారము అంటే బయటికి కనిపించేది, నివాస స్థలము అంటే లోపట ఉండేది. ఇప్పుడు మనం నివాసం ఉంటున్నాం లోపట. యాకోబు యొక్క గుడారాలు, వారి యొక్క నివాస స్థలాలు ఎలా ఉన్నాయంటే రమ్యంగా కనబడుతున్నాయట. హల్లెలూయా. మన గుడారాలు, మన నివాస స్థలాలు ఈ సంవత్సరాంతంలో దేవునికి ఎలా కనబడాలి? రమ్యమైనవిగా కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఈ సంవత్సరంలో మన గుడారు ఎలా ఉన్నాయి? గుడారము అంటే మన జీవితానికి కూడా గుర్తే. పౌలు అంటాడు, శిథిలమైపోవు ఈ గుడారము. ఏ గుడారం? శరీరం అనే, దేహం అనే ఈ గుడారము అంటాడు. అంటే దేహము ఒక గుడారము, మనం ఉండేది మన ఇల్లు ఒక గుడారము. మూడవది దేవుని సంఘము కూడా దేవుని గుడారముగా ఉంది. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నివసింపదగిన వాడెవడు అని మనం చదువుతున్నాం. ప్రత్యక్షపు గుడారం అని కూడా రాయబడింది. అది దేని గుర్తు? దేవుని సంఘానికి గుర్తుగా ఉంది. అంటే ఇప్పుడు గుడారము అంటే మన దేహం, గుడారము అంటే మన ఇల్లు, గుడారము అంటే దేవుని యొక్క సంఘానికి కూడా గుర్తుగా ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. మన గుడారమైన, మన దేహం అనే గుడారమైన, మనం నివాసం ఉండే గుడారమైన, దేవుని సంఘమైన గుడారమైన దేవుని దృష్టిలో ఎలా ఉండాలంటే రమ్యమైనవిగా కనబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 9వ అధ్యాయం 21వ వాక్యాన్ని ఒకసారి చదవండి. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. నోవాహు గురించి రాయబడిన మాట ఏంటంటే, ద్రాక్షారసాన్ని త్రాగి మత్తుడై వస్త్రహీనుడుగా తన గుడారంలో పడి ఉన్నాడంట. అందులో ఒక ఆయన చూసి తన సోదరులకు చెప్పితే అతడు లేచి శాపాన్ని పెట్టాడు. అతడు వస్త్రహీనుడిగా ఉంటే ఆ కుటుంబంలోకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఇప్పుడు గుడారాలు ఎలా ఉండాలి? రమ్యముగా కనబడాల్సింది పోయి నోవాహు ఎలాగన మత్తులో వస్త్రహీనుడుగా, అంటే దేహం మీద ఏం లేదంటే వస్త్రము లేకుండా పడున్నట్టుగా మనం చూస్తున్నాం.
ద్రాక్షారసం యొక్క మత్తు. ద్రాక్షారసం అంటే ఈ లోక సంబంధమైన సుఖ సంతోషాలకు గుర్తుగా ఉంది. ఒకవేళ ఈ లోక సంబంధమైన సుఖ సంతోషాల చేత మనము ఈడవబడి ఈ లోక సంతోషాల్లో మత్తులుగా ఉంటే మన దేహం మీద ఉన్న వస్త్రం ఏమైద్ది? లేకుండా మనం దిగంబరులుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకు ఆత్మ సంబంధమైన అనేక వస్త్రాలు మనకిచ్చాడు. రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ వస్త్రాన్ని ఇచ్చాడు, నీతి వస్త్రాన్ని ఇచ్చాడు. పెళ్లి కుమార్తె ధరించుకున్నటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఇచ్చాడు, చర్మపు చొక్కాయలు ఇచ్చాడు. ఇలాగన మనం చూస్తే ఎన్నో ప్రశస్తమైన ఆత్మ సంబంధమైన వస్త్రాలు దేవుడు మనకిచ్చాడు. ఆ వస్త్రాలు ధరించుకోవాల్సిన మనము లోక సంబంధమైన మత్తులో గనుక, లేదా ద్రాక్షారసం అనే ఆ లోక సంబంధమైన మత్తు చేత ఎవరైతే పడి ఉంటారో వాళ్ళ మీద ఉన్న ఆత్మ సంబంధమైన వస్త్రాలు ఏమైపోతాయంటే తొలగిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే మన వస్త్రం మన మీద ఉందా లేదా అని మనం చూసుకోవాలి. ఒక సంఘంతో ప్రకటన గ్రంథంలో యేసయ్య అంటాడు ఏమని? నీవు దిగంబరుడవని, నువ్వు గ్రుడ్డివాడవని ఎరగక అని అంటాడు. అంటే ఆత్మ సంబంధంగా ఈరోజు అనేకులు వాళ్ళ గుడారాల్లో ఎలా ఉంటున్నారంటే వస్త్రహీనులుగా పడి ఉన్నట్టుగా మనం ఈరోజు చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహిమా వస్త్రం ఉంది ఆదామవ్వలకు. పండు తిన్న కారణాన్ని బట్టి వాళ్ళ వస్త్రాలు వాళ్ళు ఏం చేశారు? పోగొట్టుకున్నారు. వస్త్రహీనుడు అనే అనుభవం ఏంటంటే దేవుని ఎదుట దిగంబరులుగా లేదా నీతి లేని వారముగా మనం ఉన్నట్టు. ఎందుకు అలా మారాడంటే ద్రాక్షరసం అనే మత్తు. మీరు మద్యంతో మత్తులై ఉండకూడి. అంటే త్రాగడంతో మత్తు కాదు, లోక సంబంధమైన ప్రతిదీ ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తికి ఏం కలగజేస్తుంది అంటే మత్తును కలగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాము కప్పని పడితే కప్ప ఎడన పోతుందా? అది మింగదాకా కూడా దాని నోట్లే ఉంటుంది. అది తప్పించుకొని పోవడానికి ఏ ప్లాను ఎందుకు చేయదంటే పాము ముందే కప్పకి ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న విషాన్ని మత్తులాగా దానికి ఎక్కిస్తుంది. కప్పకి ఏం తెలుసు అంటే నేను పాము నోట్లో లేను, నేను బాగానే ఉన్నాను అనుకుంటుంది. ఆ మత్తులోనే ఈ పాము ఆ కప్పని ఏం చేస్తుందంటే మింగేస్తుంది. అలాగే లోక సంబంధమైన వాటి ద్వారా మనం మత్తులుగా నోవావులాగా ఒకవేళ ఉంటే మన వస్త్రం మన మీద నుండి ఏమైంది? పోతాయి. అప్పుడు మన కుటుంబంలో ఏం కలుగుతుందంటే శాపం కలుగుతుంది. నీతి కలిగిన జీవితం మనలో లేకపోతే, పరిశుద్ధ జీవితం మనలో లేకపోతే మనం ఎవరం అంటే వస్త్రహీనులు అని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ సంవత్సరాంతంలో దేవుడు ధరించే ఆ నీతి వస్త్రాలు, ఆ తెల్లని వస్త్రాలు, ఆ పరిశుద్ధ జీవితం అనే వస్త్రాలు మన మీద ఉన్నాయో లేవో చూసుకోవాలి. యెరూషలేము నుండి యెరికోకు ఒక వ్యక్తి ప్రయాణం అవుతున్నాడు. దొంగల చేతిలో చిక్కి ఆ దొంగలు ఏం చేశారు? అతని వస్త్రాలు ఏం చేశారు? తీసేశారు, లాక్కున్నారు, లాగేసుకున్నారు. అపవాది రోజులలో ఏం తీసుకుంటాడు మన దగ్గర నుంచి? ఆత్మ సంబంధమైన వస్త్రాలు తీసుకుంటాడు. నీతి వస్త్రాన్ని తీసేస్తాడు, పరిశుద్ధ వస్త్రాన్ని తీసుకుంటాడు, ప్రశస్తమైన వస్త్రాన్ని తీసుకుంటాడు. సన్నపు నారబట్టలు, పరిశుద్ధుల నీతి క్రియలనే ఆ సన్నపు నారబట్టలు మనలో నుండి లాక్కుంటాడు. ఎందుకొరకంటే మన గుడారాల్లో మనం ఎలా ఉండాలని వాడు కోరుకుంటాడంటే
దేవుని యొక్క దిగంబరులుగా ఉండాలనేది వాని ప్లాన్. అందుకనే మన గుడారాల్లో మనం ఎలా ఉండకూడదు అంటే వస్త్రహీనులుగా కాదు, కానీ వస్త్రాన్ని ధరించుకున్న వారముగా మనం దేవుని దృష్టిలో ఉంటే మన గుడారాలు రమ్యంగా కనబడతాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వస్త్రం ఉంటేనే కదా, వస్త్రం లేకపోతే ఎంత ఘోరం. దేవుని దృష్టిలో కూడా మనం మంచిగా బ్రతికితే మనం వస్త్రం వేసుకున్నట్టు. మన వస్త్రాలు మనం పోగొట్టుకోవద్దు. అపవాది లాక్కుంటాడు, వాడు అపవిత్ర ఆత్మ, వాడు చేసేది మన వస్త్రాలు లాక్కుంటాడు. ఈ లోక సంబంధమైన మత్తులో కూడా ఆత్మ సంబంధమైన వస్త్రాలు పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. ఒకవేళ పోయినట్లయితే ఈ సంవత్సరాంతంలో పశ్చాత్తాపడి మరలా మన వస్త్రాలు దేవుని దగ్గర నుంచి ఏం చేయాలి? పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 11. నీ గుడారంలో పాపము నీ చేతులలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషి అయి నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నీ దుర్దశను కూడా నీవేం చేస్తావు? నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. చాలు. నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వేం చేయాలి? కొట్టివేయాలి. మన వస్త్రాల్ని మనం పోగొట్టుకోవద్దు. 2, మన గుడారాల్లో నుండి ఏం చేయాలి? దుర్మార్గతను నీవు కొట్టివేయాలి. దుర్మార్గతకు మనం చోటు ఇవ్వకూడదని బైబిల్ చెప్తుంది. ఒకవేళ మన గుడారంలో నుండి దుర్మార్గతను మనం కొట్టివేస్తే దేవుని దృష్టిలో మనం నిశ్చయంగా నిర్దోషులుగా ఉంటాం. ఏ భయం లేకుండా స్థిరపడతాం. ఏ భయం ఉండదంట మనకు. తర్వాత మన దుర్దశ అయితే ఏదైతే ఉందో, దుర్దశ అంటే మనకు జరుగుతున్న కీడులు, నష్టాలు ఇవన్నీ ఉన్నాయి గత కాలంలో, ఇవన్నీ మనం మర్చిపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు మర్చిపోతాం? మన గుడారంలో నుండి దుర్మార్గతను ఏం చేయాలి? దూరంగా తొలగించుకోవాలి. ఒకవేళ మన కుటుంబంలో ఏదైనా దుర్మార్గత అనేది చోటిచ్చే పరిస్థితి వస్తే అది మన కుటుంబంలో లేకుండా పూర్తిగా కొట్టివేయాలి. ఇంకో మాటలు చెప్పాలంటే దానికి చోటే ఇవ్వకూడదు. ఒకవేళ ఈ సంవత్సరం అంత ఇవ్వచ్చు, ఈ గుడారంలో దుర్మార్గత ఉండకూడదు, మన కుటుంబాల్లో దుర్మార్గత ఉండకూడదు. దాన్ని ఏం చేయాలి? కొట్టివేయాలి మొత్తమే. ఏదో కొంచెం దాచుకుంటాం, కొంచెం ఉంచుకుంటాం అంటే అది మనల్ని ఏం చేయదు? నిర్దోషులుగా మార్చదు. ఏదో రకమైన భయం, మనకు దుర్దశ ఎదురవుతూనే ఉంటుంది. అందుకని ఈ సంవత్సరాంతంలో మన గుడారంలో ఉన్న దుర్మార్గత దూరంగా తొలగించుకోవాలి. ఇంకొకటి ఉంటుంది, ఇక్కడ కొట్టివేయటం అనేది మరొక దగ్గర ఉంటుంది. దుర్మార్గతను దూరంగా తొలగించుకోవాలంట. దుర్మార్గత అనేది మనలో నుండి, కుటుంబాల్లో, గుడారాల నుండి దూరంగా తొలగించుకోవాలి, కొట్టివేయాలి. 20 చదవండి. సర్వశక్తిని వైపు మనం తిరగాలి. నీ గుడారంలో నుండి దుర్మార్గతను దూరంగా తొలగించుకున్న ఎడల నీవు డెవలప్ అవుతావు. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా చెప్తారా? హల్లెలూయా. నీ గుడారంలో నుండి
దుర్మార్గతను ఏం చేయాలి? దూరంగా తొలగించాలి. దగ్గర పెట్టుకోవద్దు. దూరంగా తొలగించుకుంటే ఏం లాభం? ఏం లాభం? బైబిల్ ఏం చెప్తుంది? దూరంగా తొలగించుకుంటే మనం అభివృద్ధి చెందుతాం. మరి దగ్గర ఉంచుకుంటే రెండు పదాలకు అర్థం తెలుసు కదా. మనం డెవలప్ కావడానికి ప్రధాన కారణం ఏంటి? మన గుడారంలో నుండి, మన దేహం అనే గుడారమే కావచ్చు, మన కుటుంబం అనే గుడారంలో నుండి దుర్మార్గమైనది ఏదైనా ఉన్నదంటే దాన్ని తీసి దూరంగా పారేయ, ఉంచుకోకూడదు. ఉంచుకుంటే శాపం వస్తుంది, మన కుటుంబం నాశనం అవుతుంది. దూరంగా తొలగించుకుంటే డెవలప్ అవుతాం. హల్లెలూయా. మనం డెవలప్ అవుతలేమంటే ఏదో దుర్మార్గత మనలో, నాలోనో నీలోనో మనందరిలోనో ఉన్నట్టని మనం ఒప్పుకోవాలి లేఖనాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి దుర్మార్గతను దూరంగా తొలగించుకునే కంటే దాచుకున్నాడు. ఎవరు? ఆకాన్ అనే వ్యక్తి శపించబడిన వాటిలో, ఎరుకో పట్టణంలో శపించబడ్డ ఏది తీసుకోవద్దు అని అందరూ ప్రమాణం చేశారు. తీసుకుంటే వాడికి శాపం వస్తుంది. ఆయన ఏం చేసిండు? చీనారు వస్త్రాన్ని, బంగారు కమ్మిని చూచి ఆశించి వాటిని ఏం చేశాడు? తీసుకొని దాన్ని ఏం చేశాడు? తన గుడారంలో తీసుకొచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. అది శాపగ్రస్తమైంది. దాన్ని ముట్టుకోవద్దనే చెప్తే ముట్టుకోవడమే కాదు, ఎక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు? గుడారంలో తీసుకొని దాంట్లో దాచిపెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు? సరే, మనుషులే తెలియదు, దేవుడు తెలియదా? అప్పుడు దేవుని సన్నిధిలో వీళ్ళందరూ ఓడిపోయారు. ఏం చేయబట్టి మళ్ళీ ప్రార్థన చేస్తే, నీ దాంట్లో ఒకడు శాపగ్రస్తమైంది, తన గుడారంలో దాచుకున్నాడు అన్నప్పుడు ఎవరు అని దేవుని సన్నిధిలో విచారణ చేసినప్పుడు ఆకాను కుటుంబం పట్టబడుతుంది. ఆకాన్ చేసిన పాపానికి అవి తెచ్చుకొని లోపల పెట్టుకున్నందుకు అతడు, అతని భార్య, అతని పిల్లల్ని తీసుకొని వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపి అగ్నితో కాల్చారు. స్తోత్రం. హల్లెలూయా. దుర్మార్గతను లోపల పెట్టుకుంటేనేమో కుటుంబం నాశనం అవుతుంది అక్కడ. కానీ గుడారంలో ఉండే దుర్మార్గత దూరంగా తొలగించుకుంటే మనం అభివృద్ధిలోకి వస్తాం. ఇది లేఖనం. మనం అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి? మనలో ఏమైనా దుర్మార్గమైన పనులు, దుర్మార్గమైన మాటలు, అందుకని ఇష్టం ఉన్నట్టు మాట్లాడరు, ఇష్టం ఉన్నట్టు అరవకూడదు, ఇష్టం ఉన్నట్టు తిట్టకూడదు, మనకి ఇష్టం ఉన్నట్టు మనం చేయకూడదు. ఈ గుడారంలో ఏముండొద్దు? దుర్మార్గత ఉండొద్దు, చెడుతనం ఉండొద్దు, అక్రమం ఉండొద్దు, అవిధేయత ఉండకూడదు. ఈ గుడారంలో నుండి ఆ అక్రమమైన క్రియలు, ఆ దుర్మార్గపు క్రియలు మనలో నుండి ఎంత దూరంగా తొలగించుకుంటే అంతగా మనం ఏమవుతాం? అభివృద్ధిలోకి వస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అభివృద్ధి ఉందా కుటుంబాల్లో? అభివృద్ధి అనేది కనపడుతుందా? మన కుటుంబాలు డెవలప్ అవుతున్నాయా? మనం డెవలప్ అవుతున్నామా? కాలేకపోతున్నామంటే ఈరోజు దేవుడు చెప్పే విషయం ఏంటంటే, మన గుడారాల్లో ఏ దుర్మార్గత ఉండకూడదు. దాని మీద సీరియస్ తీసుకోవాలి. అందుకనే మనం తిట్టాల్సి వస్తుంది, అందుకనే కోపడాల్సి వస్తుంది, అందుకే గద్దించాల్సి వస్తుంది, అందుకే హెచ్చరించాల్సి వస్తుంది.
మీకు అర్థమవుతుందా? ఎందుకు గద్దించాలి, ఎందుకు హెచ్చరించాలి అంటే ఆ దుర్మార్గత ఉంటే శాపం వస్తుంది, దాన్ని తొలగించుకుంటే అభివృద్ధి. అభివృద్ధి అనేది వేరు, సమృద్ధి వేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమృద్ధి అంటే ఇప్పుడు ఉంటుంది, రేపు పోద్ది. అభివృద్ధి అనేది ఒకసారి వచ్చిందంటే పోదు. దేవుడు అబ్రహాం దేవుని నేను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. మనం అత్యధికంగా అభివృద్ధిలోకి రావాలి, కుటుంబాల అభివృద్ధిలోకి రావాలంటే మన గుడారంలో ఉన్న దుర్మార్గతను ఏం చేయాలి? దూరంగా తొలగించి కొట్టేయాలి. మొత్తమే ఎవరిలో కనబడకుండా కొట్టేయాలి. దాని మీద సీరియస్ తీసుకోవాలి. అది మన కుటుంబాన్ని ఏం చేస్తుంది? నాశనం చేయనీయదు. ఎవరైనా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే దాని విషయంలో కండిషన్గా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని 2026లో అభివృద్ధిలోకి దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సపోర్ట్ చేయొద్దు, దుర్మార్గతకు ఏం చేయొద్దు. ఇప్పుడు తప్పు చేసిందంటే నా కొడుకు ఎత్తి అన్నీ వెనకేసుకున్నాను అనుకో, అది రేపు నా కుటుంబాన్ని ఏం చేస్తుంది? నాశనానికి, శాపానికి నడిపిస్తుంది. దాన్ని పూర్తిగా మన గుడారాల్లో కనబడకూడదు. ఉంటే దేవుని దృష్టిలో మన గుడారాలు రమ్యంగా కనబడవు. మన గుడారాలు, మన జీవితాలు రమ్యంగా కనబడాలి అంటే దుర్మార్గతను ఏం చేయాలి? దూరంగా తొలగించుకోవాలి, ఉంచుకోకూడదు. చాలామంది చేసే పొరపాటు అదే. ఈరోజు సాక్ష్యం నేనిన్న సేవకుడు బాతో చెప్పిన విషయం. విశ్వాసి చక్కగా ప్రార్థనకు వస్తాడు, తప్పుడు పనులు చేస్తూ కుటుంబానికి శాపమా, ఆశీర్వాదమా? శాపం. మామూలు శాపం కాదు. ఇప్పుడు సమాధానం లేదు. కుమారుడు కొట్టిండండి తల్లిని. పిల్లలకు పెళ్ళిళ్ళు అయినా కూడా తల్లి కుటుంబంలోకి ఏం తీసుకొస్తుంది? దుర్మార్గం తీసుకొస్తుంది. అల్లా కొల్లలంగా మారిపోయింది. మరి దాన్నే తొలగించుకుంటే కుటుంబం సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. దూరంగా అంటే దూరంగా, ఎంత దూరం ఉంటే అంత మంచిదని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక దగ్గర ఉంది. ఇశ్రాయేలు గుడారాల్లో నుండి సనుగులు యెహోవా విన్నాడట. ఏం విన్నాడు? ఎక్కడి నుంచి? గుడారాలు. మన గుడారాలు ఏమున్నాయి? సనుగులు. సనుగులు అంటే దేవుడు ఏం చేసిండు? ఈ అరణ్యంలో మాకు మాంసం ఎవడు పెడతాడు? ఈ అరణ్యంలో మాకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ మోషే ఏమైండు? ఆ దేవుడేడి? దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు? ఇదంతా ఏంటిది? సనుగు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి సంతోషంగా. మన గుడారాల్లో సనుగులను కూడా దేవుడు వింటాడట. మన ప్రార్థనలే కాదు, మనం దేవునికి విరోధంగా ఏం మాట్లాడినా, ఎంత సనిగినా దేవుడు వింటాడు. వాళ్ళు సనిగితే సర్పాలు వచ్చి కాటేసినాయి. మనం సనిగితే సైతాను మన జీవితంలోకి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మనం సనిగినామా ఈ సంవత్సరం? సనుగులు. దేవుడే దాన్ని చేస్తే ఇక డ్యాన్సే. మిరియాం తంబుర పట్టుకొని యెహోవా నా బలమా యథార్థమైన నీ మార్గం అనుకుంటూ ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేసరికి గుడారాలు ఉండి ఏమవుతున్నాయి? సనుగులు. అంటే మనకు అనుకూలంగా జరిగితేనేమో దేవుడు గొప్పోడు, శక్తిమంతుడు. కొంచెం ఏమైనా జరిగిందనుకో ఏ కీడో నష్టం. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరిగింది అని మనకే వస్తుంటే మన గుడారాల్లో, మన ఇంట్లో, మన దేహం అనే గుడారాల్లో ఎక్కువగా దేవునికి ఈ సంవత్సరం ఏమి వినబడుతున్నాయి అంటే సనుగులు. హల్లెలూయా. చెప్తారా సంతోషంగా?
మనలో సనుగులు ఉండకూడదు. సనిగిన వారు నశిస్తారు. ఏమి జరిగినా యోబు వలె స్తుతించేవారు రెండంతల ఆశీర్వాదానికి వారసులుగా మారుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాం. నీతిమంతుల గుడారాల్లో రక్షణ గూర్చిన సునాద గీతాలు ఏమవుతాయి? వినబడతాయి. మన గుడారాలు ఏమి వినబడాలి? ఏ సునాదాలు? రక్షణ గూర్చిన. లేవగానే మనం ఎందుకు పాటలు పెడతాం? డాడీకి పిచ్చి కాదు, లేవగా నేను చేసే మొట్టమొదటి పని ఏంటంటే పాటలు పెట్టుకుంటాను. లేవగానే ఇదే పని అని తెలుసు మా వాళ్ళకు కూడా. ఎందుకు పెట్టాలి అంటే ఇది నీతిమంతుల గుడారం అనుకుంటే ఇందులో గురించి ఏం రావాలి? రావాలనా వద్దా? లేఖనం చెప్తుంది. మరి మన గుడారాల్లో రక్షణ గురించిన సునాద గీతాలు వచ్చడం కంటే ఏమవుతున్నాయి? ఒక పక్క సనుగులు అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఏమవుతున్నాయి? సరే, ఇప్పుడు నేను చెప్పిన సెల్తోని పాటలు పెడతాం, పాటలు వింటున్నాం. ఇంకా సెల్తోని ఏమవుతున్నాయి? లేవగానే పాటలు అవుతున్నాయా? మరి ఏం పెడతాం? దేనికి ఎక్కువ టైం వస్తుంది? ఇది గుడారం అని చెప్తున్నానా? మనది గుడారమేనా ఇల్లు? మరి దీంట్లో రక్షణ కూర్చిన సునాద గీతాలు వస్తున్నాయా? ఇంకేమన్నా వస్తున్నాయా? అల్లర్లు వస్తున్నాయా? కోపాలు వస్తున్నాయా? దేశాలు వస్తున్నాయా? మరి ఏమొస్తున్నాయి? నిజంగా మనం నీతిమంతులమైతే, మన గుడారాలు నీతిమంతుల గుడారాలు అయితే ఏమి వినబడాలి బయటికి? సునాద గీత. నేను ప్రయాణం చేసేటప్పుడు కూడా పాటే వస్తుంది. ఇది గుడారం, దీంట్లో నుంచి రావాలి. అలా రావడం వలన స్తుతుల మీద, ఇశ్రాయేల్ చేసే స్తోత్రాల మీదకి, స్తుతుల మీదకి ఆయన దిగొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే స్తుతులతో నింపబడాలి మన గుడారాలు. లేచి స్తుతించడం చేత కాదు, కానీ లేచి ఎన్నైనా మాట్లాడడానికి మనకు చేతనవుతుంది. మరి నీ గుడారంలో నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన టాలెంటా, మన మాటల, మన కోపాల, మన దేశాల, లేకపోతే మనం ఇష్టం ఉన్నట్టు ఉండే విధానాన్ని దేవుడు కోరుకుంటున్నాడా? లేకపోతే మన గుడారాల నుంచి రక్షణ గురించిన సునాద గీతాలు వినాలని దేవుడు కోరుకుంటున్నాడా? లేవో ఈ సంవత్సరం ఏ గుడారాల నుండి రక్షణ గురించిన సునాద గీతాలు వస్తున్నాయి? ఓ 10 రూపాయలు చేతులు ఉండి ఇంత మేలు జరిగి మంచిగా ఆయుగుంటే, దేవా నిన్ను మించిన దేవుడే లేడు. ఎంత చేసినా ఏమి లేకుండా అయిందనుకో, అసలు దేవుడు లేడు, దయ్యం లేదు. అప్పటికప్పుడే మారిపోతా ఉంటాం మనం. కానీ యోబు యొక్క గుడారాల్లో రక్షణ గురించిన సునాద గీతాలే వినబడుతున్నాయి. మంచి జరిగినా అదే, కీడు జరిగినా అవే గీతాలు, ఇంకో గీతాలు లేవు. ఇక యేసుప్రభు ఒలివకొండ పోయేటప్పుడు కూడా కీర్తన పాడి వెళ్ళిపోయిందంట. సిలువ వేయడానికి ముందుగా ఆ ఒలివ తోటకు వెళ్ళినప్పుడు కీర్తన పాడినట్టుగా ఉంది. అంటే యేసుప్రభు కూడా ఏం పాడతాడు? కీర్తన అంటే పాటలు పాడతాడు. మరి మన గుడారాల్లో మనము ఎలా ఉన్నాం? ఇంకా గుడారాల్లో చాలా ఉన్నాయి. మోసాలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, వైరం ఉంది, ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు మన గుడారాల్లో రక్షణ గురించిన సునాద గీతాలు వినబడాలి. హల్లెలూయా. మన గుడారాల్లో వస్త్రహీనులుగా మనం కనబడకూడదు ఈ సంవత్సరాంతం. రెండవదిగా మన గుడారాల్లో దుర్మార్గత ఉండకూడదు. అప్పుడు మన అభివృద్ధి ఏమైంది? ఆగిపోద్ది. మనం ఎంత చేసినా డెవలప్ కాం, అభివృద్ధిలోకి రాం. ఎందుకంటే మన దేహం అనే గుడారంలో, మన కుటుంబం అనే గుడారంలో దుర్మార్గత అనేది ఉండకూడదు. దాన్ని దూరంగా తొలగించుకోవాలి, దాన్ని కొట్టివేయాలి.
పరిశుద్ధమైన గుడారాలుగా మనం మార్పు చెందాలి. అందుకనే మనల్ందరూ చెప్పేది, ప్రార్థనకు రండి, కూటాలకు రండి, శుద్ధీకరణ కూటాలకు రండి, బైబిల్ స్టడీకి రండి, కనిపెట్టు కూటాలకు రండి అని చెప్పడం ఎందుకంటే మీ గుడారాలు ఆయనకు రమ్యంగా కనబడాలనే రమ్మనేది. అప్పుడే అభివృద్ధి అనేది, ఆశీర్వాదం అనేది దిగి వస్తాయి. నీ మాట ఎందుకు, మా మాటే కరెక్టు అని గుడారాలన్నీ దుర్మార్గంతో నిండుకొని ఉన్నప్పుడు ఆకాన్ మీదకి వచ్చిన శాపం మన జీవితంలోకి వచ్చి మనం నష్టం చేస్తాం. సనుగులు దేవుడు ఈ సంవత్సరాంతం మన గుడారాలు దేవుడు ఎక్కువ వింటాడు. వారు సనిగిన సనుగులు నేను విని ఉన్నాను. ఎప్పుడూ దేవుని మీద, సేవకుల మీద సనకూడదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద జరిగిన, దేవుని సేవకుని మీద సనిగిన ఇశ్రాయేలు అంతా ఏమయ్యారు? అరణ్యంలో ఏమయ్యారు? నువ్వు రాలిపోవాలనుకుంటే సనుగు, నిలబడాలనుకుంటే స్తుతించు. రెండే. వాళ్ళు ఎక్కువ ఎవరి మీద సనిగారు? దేవుని మీద, మోషే మీద. ఆ దేవుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు. ఆయన అయితే లెక్కే పెట్టకపోయి ఎవరిని? దేవుని. ఎందుకంటే దేవుడు కనపడడు కదా. ఆయన దగ్గర పోయి గొడవ పెట్టుకున్నా కూడా కనపడడు. ఇప్పుడు ఎవరు కనపడతారు? మోషే. మోషే తీసుకొచ్చినావు, ఆహారం కూడా పెడతావు, మాంసం కూడా, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమైనా మన్నేనా? చూసారా? దేవుని కార్యాలు సనిగే వారికి కూడా ఎట్లా కనపడతాయంటే అపహాస్యం కనపడతాయి. అందుకే దేవుడు మొత్తమే తీసేశాడు. నాకు తెలిసి దేవుని మీద సనగొద్దు, సేవకుల మీద కూడా సనగొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళిద్దరూ సనగకుండా సంతోషంగా ఉంటే మనం ఆస్వాదించబడ్డట్టు. దేవుడు సంతోషపడాలి, మన ద్వారా సేవకులు కూడా ఏం కావాలి? సంతోషపడాలి. సంతోషపడితే ఏం చేస్తారు? ఆశీర్వాదం ఇస్తారు. అవునా కాదా? ఇప్పుడు నువ్వు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నావు, ఏడిపిస్తున్నావు, నేను ఏడ్చుకుంటా దేవుని దీవించిన కాక అంటనా? అసలే అంటనా? అదే నాకు సంతోషం అయితే దీవెన వచ్చేస్తా. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆ సంతోషం దేవిని సంతోషపరచడానికి, సేవకుని కూడా సంతోషపరచడానికి మనం ఏం చేయాలి? ఎల్లవేళ రెడీగా ఉండాలి. ఇలాంటి వాళ్ళే పరలోక రాజ్యం పోతారు. ఎందుకంటే కనిపించే సేవకుని గణపరచని వాడు కనిపించని దేవుని ఎలా గణపరుస్తాడు? బైబిల్లో ఉంది. నీ ముందున్న సేవకుడికే విలువ ఇవ్వలే, నువ్వు దేవునికి విలువ ఇస్తావని గ్యారంటీ? అందుకని ఈరోజు, ఈ రెండో రోజు, ఈ శుద్ధీకరణ కూడికలో మన గుడారాల్లో ఒకవేళ మన వస్త్రహీనులు ఉంటే మన దిగంబరత్వాన్ని, మన తప్పుల్ని ఒప్పుకొని ఆయన దగ్గర నుంచి ఆత్మ సంబంధమైన వస్త్రాలు పొందుకోవాలి. 2, మన గుడారంలో దుర్మార్గత దూరం తొలగించుకోవాలి. 3, సనుగులుంటే తీసేయాలి. 4, మన గుడారాల్లో ఉండి దేవునికి రక్షణ గురించిన సునాద గీతాలు వినబడాలి. అల్లర్లు కానీ, కలహాలు కానీ, ఏది కానీ వినబడకుండా దేవుని స్తుతించే గుడారాలుగా మారాలి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.